ఆరోగ్య శాఖ బదిలీలో గోల్మాల్. డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ కేడర్ ట్రాన్స్ఫర్లో అవకతవకలు. హైదరాబాద్ టు హైదరాబాద్ ట్రాన్స్ఫర్. సర్కార్ జీవో స్పష్టంగా పాటించని ఆఫీసర్లు. జీవో నెంబర్ 80కి విరుద్ధంగా బదిలీలు. మారింది కుర్చీలు బిల్డింగులు మాత్రమే. డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ బదిలీలో తప్పిదాలు. గుడ్డిగా ఉత్తర్వులు ఇచ్చిన వైద్య అధికారులు. వైద్య శాఖలోని జనరల్ బదిలీలో తప్పిదాలు తలెత్తాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ విభాగంలోని డిప్యూటీ డైరెక్టర్ కేడర్లో కౌన్సిలింగ్ అక్రమ పద్ధతిలో జరిగినట్టు ఆరోపణలు వెలువెత్తున్నాయి. జీవో నెంబర్ 80 ప్రకారం నిబంధనలు పాటించకుండా హైదరాబాద్లో పనిచేస్తున్న ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ తిరిగి హైదరాబాద్లోని పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బదిలీలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని, ఆ తర్వాతనే పోస్టింగ్ ఇవ్వాలని ఓ అధికారి కోరారు. ప్రస్తుతం ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తూ విచారణ చేయాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దామోదర్ రాజనరసింహ గారు, ఇది మీ డిపార్ట్మెంట్లో మీ మీద చాలా మంచి పేరు ఉన్నది, ప్రస్తుతానికైతే పోగొట్టుకోకండి. మీ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి ఇంత పెద్ద దందాన్ని మీరెందుకు మీ కళ్ళకెందుకు కనబడతారు? ఇది 2వ ఆర్టికల్ 3వ ఆర్టికల్ నాకు తెలిసి దిశ పేపర్లోనే రావడం, తర్వాత ఆదాబ్లో కూడా వచ్చింది. సో ఎంతో కొంత శాంటిటీ మీరు కాపాడుకోవాలంటే ఇగో ఇలాంటి అక్రమాలు మీకు తెలియకుండానే జరుగుండొచ్చు గాక, మీకు తెలిసైనా జరుగుండొచ్చు గాక, మాకు తెలియదు. కానీ ఇమీడియట్గా విచారణ జరిపి ఈ ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉన్నటువంటి అవకతవకలు ఉన్నాయో, తర్వాత జీవో నెంబర్ 80కి విరుద్ధంగా బదిలీలు ఏవైతే జరిగినావో దీని వెనకాల ఉన్నటువంటి మొత్తం టీం అందరినీ కూడా మీరు సస్పెండ్ చేసి వాళ్ళ ముక్కు నేలకు రాకిచ్చి తెలంగాణ ప్రజలకు సారీ చెప్పి ఇచ్చాల్సిందిగా కోరుతా ఉన్నాం మేమైతే.